కాకినాడ భోగి గణపతి పీఠంలో 18వ సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో మంగళవారం ఉదయం అంగారక సంకష్టహార చతుర్థి ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన నిర్వహించారు. చతుర్థి ఉపవాసకుల ఆధ్వర్యంలో 24 నెలల పాటు గత ఏడాది మాఘమాసం నుండి జరుగుతున్నాయని పీఠం తెలియజేసింది. చతుర్థి సందర్భంగా పసుపు గణపతిని పూజించి పంచామృతాలతో ఊరేగించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ చతుర్థి వేళ గణపతి నైవేద్యం స్వీకరించి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాస దీక్షను రాత్రివేళ చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చే వరకు కొనసాగించాలని అన్నారు. 27 బుధవారం నుండి సెప్టెంబర్ 4 గురువారం వరకు గణపతి నవరాత్రులు ఉన్నందున 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున 6వ తేదీన గణేష విగ్రహాలు నిమజ్జనం చేయాలని తెలిపారు. పీఠం భక్తురాలు సత్య ఆధ్వర్యంలో శ్రీవారి సేవా సమితి సభ్యులు ప్రత్యేక అలంకరణలు చేశారు. రాత్రివేళ చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి కృష్ణపక్ష చతుర్థిని శాస్త్రరీత్యా ఘనంగా అల్పాహార పంపిణీతో పూర్తి చేశారు. వరలక్ష్మి, అనంతలక్ష్మి, నూకాలక్ష్మి, దేవి, పద్మ, శ్రావణి, శ్రావ్య, మంగతాయారు, మహాలక్ష్మి, అలివేలు, మాణిక్యాంబ, దుర్గా, వెంకటేశ్వరరావు, రవికిరణ్, సత్యనారాయణ, అప్పారావు, సత్యం, ప్రసాద్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి సహస్రనామ పారాయణ జరిపారు. గణపతి నవరాత్రులు చేసే వాళ్ళకి 12 వారికి భోగి గణపతి పీఠం సహృదయంగా నమస్కరిస్తూ పాదాభివందనాలతో మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే నవరాత్రులు ఈ ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ గురువారం వరకు జరుగుతాయి. మరునాడు శుక్రవారం విగ్రహాన్ని కలపడానికి లేదు. ఆ మరునాడు శనివారం కాబట్టి ఆ రోజు నిమజ్జనం చెయ్యాలి. కానీ చాలా రోజుల పాటు నవరాత్రులు అయిపోయిన తర్వాత విగ్రహాలు కలపడం అలవాటుగా తయారైంది. కానీ ఈ ఏడాది కుదరదు. ఎందుకు అంటే ఆదివారం నాడు చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం ఆదివారం మధ్యాహ్నం 12 దాటిన తర్వాత మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విగ్రహాలు కలిపే కార్యక్రమం చేయకూడదు. అట్లాగే పందిళ్ళలో విగ్రహాలు ఉంచకూడదు. చంద్రగ్రహణం అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే కూడా శాస్త్రరీత్యా సమ్మతం కాదు. చంద్రగ్రహణంలో విగ్రహాలు కలిపినా, చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత విగ్రహాలు కలిపినా చాలా అరిష్టదాయకం చేసేటువంటి వారికి, చూసేటువంటి వారికి, పూజలు చేసేవారికి కూడా. కాబట్టి పెద్దలందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు చేసేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా తెలియచెప్పండి. చంద్రగ్రహణం రాకుండానే శనివారం నాడు విగ్రహాలు నిమజ్జనం చెయ్యండి. ఆదివారం 12 లోపులోనే నీటిలో కలిసిపోవాలి. కాబట్టి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు చేయాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఈ ఏడాది 43వ గణపతి నవరాత్రులు ఈ నవరాత్రి దీక్షలతో జరుగుతాయి. ప్రతిరోజు కూడా అష్టగణపతులతో నగర సంకీర్తన జరుగుతుంది. అనంతరం శనివారం అష్టగణపతుల యొక్క నిమజ్జన కార్యక్రమం జరిగి కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో 3000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తూ స్వాగతిస్తోంది.